శ్రీ రాజా వాత్సవాయ బుచ్చి సీతయ్యమ్మ జగపతి బహదూర్. ఆ. సో మీరు వాళ్ళ ఆరిజిన్కి సంబంధించిన వాళ్ళు. యాన్సెస్టర్స్ వాళ్ళు. ఓకే సార్, దానికి ముందు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందండి? దానికి ముందు కృష్ణా జిల్లా నందిగాం ఉంది కదా. ఓకే. నందిగాం పక్కన వత్సవాయ అనే గ్రామం ఉంది. ఓకే. అక్కడికి వచ్చారండి రాజస్థాన్ నుంచి మా వాళ్ళు. రాజస్థాన్ నుంచి అక్కడికి వచ్చారు. నేను ఒక కర్ణం గారిని చాలా దగ్గరుండి పరిశీలించాను సార్. ఆయనకి అప్పటికే 98 సంవత్సరాలు. ఆయన చెక్క కుర్చీలు, మడత కుర్చీలు ఇలా కూర్చొని దాని మీద వేసుకొని ఇంతంత కళ్ళద్దాలు పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఆయన ఆ ఊర్లో ఆ పొలమా, అక్కడ 2 వేప చెట్లు, ఒక కొబ్బరి చెట్టు ఉండాలి. అవి ఉన్నాయి అంటే పంచాయతీకి శిస్తు కట్టాలి. కడతానంటేనే రాస్తాను, లేతే లేదని చెప్తున్నారండి. ఎక్కడ ఊరు, ఎక్కడ ఆయన పొలంలో చెట్లు ఆయనకి ఎలా గుర్తున్నాయి అసలు నాకు పిచ్చెక్కిపోయింది. మనం ఇప్పుడు చదివిందే నెక్స్ట్ మినిట్ గుర్తుండట్లేదు. ఒక్క ఊరు మ్యాప్ ఏంటి, ఆ మ్యాప్లో ఆ పొలం ఎక్కడ, 2.30 అడుగులు ఉండి అక్కడ మైల్ రాయి ఉంటుందని చెప్పుకోరు. వాళ్ళకి మెమరీ అలాంటిది. ఆ తవ్వేటప్పుడు ఇక్కడ ఉండేది రాయి, బ్రిటిష్ వాళ్ళ టైంలో వేసిన రాయి అది. దాన్ని బట్టి కొలత మొదలయ్యేది. అక్కడ దాకా గవర్నమెంట్, అక్కడి నుంచి ఏమో రైతు దేని. సార్ అసలు కాంగ్రెస్ అలాగా అయిపోవడానికి ఏమైనా కారణం ఏమైనా చెప్పగలరా? కాలం మార్పు అండి. ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టడం కూడా ఒక రీజన్ అనుకుంటున్నాను నేను. మెయిన్ దానివల్ల కాంగ్రెస్ పోయింది. అందరి రాష్ట్రంలో ఇంకా కనుమరుగు అయిపోయిందండి. మనం అంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో డెవలప్ చేసాం. మన చుట్టుపక్కల మన ఆంధ్ర వాళ్ళే కదా ఎక్కువ అక్కడికి వెళ్ళి డెవలప్ చేసాం. అలాంటి దాన్ని సెపరేట్ చేసి మనకి అక్కడ ఏమీ లేకుండా అయిపోయిందని బాధ మన వాళ్ళకి ఉంటుంది కదా ఆటోమేటిక్గా. దానివల్లే కాంగ్రెస్ పోయింది. సోనియా గాంధీ గారికి అంత సరైన ఇన్ఫర్మేషన్ లేక అలా చేసింది అనుకుంటున్నాను. ఎక్కువలు కూడా ఉండాలి, అడ్వైజర్స్ కూడా ఉండాలి, మంచి వాళ్ళు ఉండాలి. రెండు కలిసి ఉంటేనే. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే పోనవుడు విడిపోతాడు. ఆ మహానుభావుడు పోయాడు పాపం. శ్రీ వాత్సవాయి గోపాలకృష్ణ నరసరాజు గారు 70 సంవత్సరాలకు పైబడిన వయసులోనూ ఉత్సాహంగా సమాజం పట్ల బాధ్యతతో సేవా తపనతో ముందుకు సాగుతున్న నరసరాజు గారు ఒక మంచి మనసున్న గౌరవనీయమైన వ్యక్తిగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. దాతృత్వం, ధార్మిక సేవ, విద్యా సంస్థలకు ప్రోత్సాహం, విద్యార్థులకు అండగా నిలవడం, సామాజిక సంస్థలకు సహకారం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో తనమైన ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి ఆయన. అంతేకాదు, కాండ్రేగుల సంస్థానానికి చెందిన వారసత్వం, సాంప్రదాయం, సంస్కృతి ఆయన వ్యక్తిత్వానికి మరింత ప్రత్యేకతను అందిస్తున్నాయి. అనేక సంస్థలకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ వాటి అభివృద్ధికి తన సమయం, అనుభవం, మార్గదర్శకత్వాన్ని అందిస్తున్న ఆయన సేవా ప్రయాణం నిజంగా అభినందనీయం. ఆయన జీవితం ఒక ప్రయాణం మాత్రమే కాదు, ఒక పాఠం, ఒక ప్రేరణ, ఒక తరానికి మార్గదర్శకం. శ్రీ వాత్సవాయి గోపాలకృష్ణ నరసరాజు గారు టాకుత్ సీజేకి మీకు హృదయపూర్వక స్వాగతం. నమస్తే సార్ రాజుగారు. నమస్కారం. మీది యాక్చువల్లీ ఎక్కడండి? కాండ్రేగల్ని కాకినాడకి 12 కిలోమీటర్లు. పూర్వపు సంపర్ నియోజకవర్గం అండి. అవును. ఓకే. కాండ్రేగుల. మీ ఫాదరు, మదర్ గురించి అన్న చెప్తారా మాకు? శ్రీ వత్సవాయ సోమరాజు గారు ఆయన. సత్యవతయమ్మ. సంపర్ నియోజకవర్గం ఉంది, నాన్నగారే తీసుకొచ్చారు సంపర్ నియోజకవర్గాన్ని. ఓకే. ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఉండేవారు. సామలకోట సమితికి 20 సంవత్సరాలు అధ్యక్షులుగా ఉన్నారు. 65 ఊళ్ళు ఆయన సామ్రాజ్యం. 65 విలేజెస్, 4 మండలాలండి. సామలకోట, కాకినాడ రూరల్, కరప, 4 కూడా అందులో ఉండి 4 మండలాలు కలిపి ఒక సమితి కింద ఉండి. ఓకే. సమితి అధ్యక్షుల కింద చేశారు మీ ఫాదర్. ఓకే. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఓకే. అక్కడ విలేజ్లో యాక్చువల్లీ మీ గురించి తెలుసుకున్నప్పుడు ఎప్పటికీ మీరు మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది ఆ హెరిడిటరీని అలా కాపాడుతున్నారని.
లైక్ ఒక మినీ రాజకోట్ లాగా ఉంటుంది ఇల్లు అని చెప్పి నాకు తెలిసింది. దాని గురించి ఏమైనా చెప్తారా నాకు? 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది కదండి. అప్పటి నుంచి కూడా మండలాలు వచ్చేదాకా గ్రామం అంతా మా చేతులని మేమే పోటీ లేకుండా ఎనానిమస్ సర్పంచ్. ఓకే, ఇంకా పోటీ లేకుండా ఇంకా ఏకగ్రీవంగా చాలా. ఓకే, అది మీ స్వగ్రామం. సో మీరు ఉద్యోగరీత్యా అవ్వచ్చు, లేకపోతే వ్యాపార రీత్యా కాకినాడకు వచ్చేసారు. ఓకే, మీకు ఎప్పుడు పెళ్ళయింది సార్? 1976 మేడం పేరు? స్వర్ణశుభ. స్వర్ణశుభ. ఓకే, మేడం గారు వాళ్ళది ఏ ఊరండి? ఏలూరు అండి. ఆవిడ బీకామ్ చదువుకుంది అక్కడ. మేడం, ఓకే. నేను పిఆర్ కాలేజీలో బీఎస్సీ చదివాను. మీ ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందండి అసలు? హైదరాబాద్లో చదువుకున్నానండి. ఓకే, ఏ స్కూల్లో చదువుకున్నారు సార్? హైదరాబాద్ చాదరఘాట్ స్కూల్ అండి. ఓకే, ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం, సూపర్ అసలు. తర్వాత ప్రాథమిక విద్యాభ్యాసం జూనియర్ కాలేజ్ మెడికల్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది ఆర్ఎంసీలోనండి. ఓకే, కానీ మాకు వ్యాపార రీత్యా అందులో ముందుకు వెళ్ళలేమని పిఆర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. పిఆర్ కాలేజ్లో ఏం చదివారు సార్? పిఆర్ కాలేజ్లో బీఎస్సీ అండి. బీఎస్సీ. ఓకే ఓకే, ఏ ఇయర్లో అండి? 72కి అయిపోయింది డిగ్రీ నాకు. 72కి డిగ్రీ అయిపోయింది. మీకు ఎంతమంది పిల్లలు సార్? అబ్బాయి అమ్మాయినా. అబ్బాయి అమ్మాయి ఏం చేస్తారండి? అమ్మాయి ఎంఎస్సీ చేసింది, మైక్రోబయాలజీ, గోల్డ్ మెడలిస్ట్. అబ్బాయి బీటెక్ చేశాడు, అతను బాగా చదువుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు అబ్బాయి. క్యూమార్ట్ అని మంచి స్పెన్సర్ టైప్ అండి. ఓకే, ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా. 1921లో కాంగ్రెస్ ఫ్రీడమ్ మూమెంట్ అండి అది. గాంధీ గారు కాకినాడ వస్తే తాతగారు వాళ్ళు, మా తాతగారి పేరు శ్రీ రాజా వత్సవాయ వెంకటకృష్ణరాజు బహదూర్, ఆయన కూడా ఉండి పర్యటన ఈ దాకా జిల్లాలో తిరిగారండి. ఆ రకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ కింద మాకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఫ్రీడమ్ ఫైటర్ తాతగారికి. అది కంటిన్యూగా నాన్నగారు ఏఐసిసి మెంబర్ దాకా వెళ్ళారు. నీలం సంజీవ్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు, బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారు, వెంగళరావు గారు వచ్చారు, విజయభాస్కర్ రెడ్డి గారు అయితే ఫ్యామిలీ మెంబర్ కింద ఉండేవారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరితోటి బాగా సాన్నిహిత్యంగా ఉండేవారు ఆయన. చుట్టుపక్కల 100 ఊళ్ళో ఆయన మంచి పనులు చేయగలిగారంటే వాళ్ళ వల్లే. ఓకే, పనిసై బాగా ఆ రోజుల్లో పాపం బాగా ఇచ్చేవారు. ఈయనంటే చాలా గౌరవం. రాజకీయం అంటే మీకు తెలియదే ఉందండి. పెద్దలు ఇచ్చిన ఆస్తి 200 ఎకరాలను అమ్మేసి ఉంటారు దానాలు ధర్మాల కింద. మీ పూర్వార్జితం నాన్నగారు. ఓకే, ఆ రకంగా ఆయనకి మంచి పేరు ఉందండి. అక్కడ ప్రొద్దున బయలుదేరితే రాత్రి 10 అయ్యేది. 65 ఊళ్ళో అన్నీ చూసుకుంటూ మళ్ళీ కాకినాడ కాన్స్టిట్యున్సీ, పిఠాపురం కాన్స్టిట్యున్సీ కూడా ఈయన మీద పెట్టేవారు కాంగ్రెస్ వాళ్ళు. శ్రీరామ సంజీవరావుకి ఎప్పుడు ఈయన ప్రపోజల్ చేసేవారు పార్లమెంట్కి. నామినేషన్ వేసేటప్పుడు కోడౌండి దగ్గర ఉండి వేయించడం, నెగ్గించడం, అంతా వెనతో పెట్టిన విద్య. మీ నాన్నగారికి. మీరు యాక్చువల్లీ మీ సంస్థానం ఎలా ఏర్పడింది అన్న చెప్పగలరా మాకు? ఆరిజిన్ మాది పెద్దాపురం అండి. 1650లో మా కాండ్రేగుల ఈ ఏరియా అంతా గోపరాజు గారిని మా ఫాదర్ ఆయన. నేను 8వ తరం ఆయనకి. గోపరాజు గారి తర్వాత మీరు 8వ తరం. ఆయన చుట్టుపక్కల అంతా చూసేవారు. పెద్దాపురం తిమ్మ జగపతి మహారాజా వారు ఉండేవారు. ఆయన కూడా మా ఊరు రావడం, ఆయనకంటే పెద్ద ఆయన కాబట్టి గోపరాజు గారిని చాలా గౌరవించేవారు. ఒకసారి రాష్ట్ర సమ్మేళనం పెట్టారండి, కవి సన్మానం అని. ఏనుగు లక్ష్మణ కవి గారిని, చాలా పెద్ద పేరు ఆయన, వచ్చి కాండ్రేగులో దాంట్లో పాల్గొని రామవిలాసం అని బుక్ రాశారు ఆయన. ఆ బుక్ మా ముత్తాతగారికి అంకితం చేశారు. రికార్డు ఉందంతా అది. అలాగా పెద్దాపురంతో కనెక్షన్ అది మాకు. శ్రీ రాజా వాత్సవాయ బుచ్చి సీతయ్యమ్మ జగబుద్ధి బహదూర్. సో మీరు వాళ్ళ ఆరిజిన్కి సంబంధించిన వాళ్ళు, యాన్సెస్టర్స్ వాళ్ళు. ఓకే సార్, దానికి ముందు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందండి? దానికి ముందు కృష్ణా జిల్లా నందిగాం ఉంది కదా. ఓకే, ఆ నందిగాం పక్కన వత్సవాయ అనే గ్రామం ఉందండి. ఓకే, అక్కడికి వచ్చారండి రాజస్థాన్ నుంచి మా వాళ్ళు. రాజస్థాన్ నుంచి అక్కడికి వచ్చారు. వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి కాంకర్ చేసి పెద్దాపురం కోట అది కట్టుకోవడం,
చుట్టుపక్కల అంతా పరిపాలన. రాజస్థాన్ నుంచి విజయవాడ దగ్గర నందిగామ వచ్చి ఆ గ్రామంలో ఉంటూ తర్వాత మళ్ళీ పెద్దాపురం వచ్చి ఇదంతా కాంకర్ చేసి ఒక రాజ్యాన్ని స్థాపించారు. సార్ చంద్రవంశ రాజుల సూర్యవంశ రాజులు. శ్రీరామచంద్రమూర్తి ఆరిజిన్ మాకు. చాలా మందికి క్షత్రియాస్ అంటారు, బట్ వ్యత్యాసం ఉంటుంది. చంద్రవంశమా సూర్యవంశం అని 2 ఆరిజిన్స్ ఉంటాయి నాకు తెలుసున్నంత వరకు. సో ఆ 2 ఆరిజిన్స్ నుంచే క్షత్రియులు అనేవాళ్ళు వచ్చారు. సో మీరు సూర్యవంశ రాజులు అనమాట. గోపరాజు గారి దగ్గర నుంచి మీరు 8వ తరం. ఓకే, ఇక్కడ ఇంకా మీకు ఎక్కడెక్కడ ఉన్నారండి? 12 గ్రామాలండి మావి మొత్తం. అంటే పెద్దాపురం నుంచి వచ్చి బయట 12 గ్రామాల్లో సెటిల్ అయ్యారు వీళ్ళు. ఇక మాకు దగ్గరలో పెద్దాడు ఒకటండి, గండ్రేడు బాగా ఫేమస్. గండ్రేడు అంటే తర్వాత ఇంజరం, కాట్రేనుకోన, అలా మొత్తం 12 గ్రామాలు. 12 గ్రామాలతో కూడా మీకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. ఓకే సార్, మీరు మీ జీవితాన్ని ఎలా ప్రారంభించారు? ఫస్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేశారు అసలు యాక్చువల్లీ? అంటే మా ఫాదర్ స్థాపించారండి, ఫౌండర్ ఐడియల్ డిగ్రీ కాలేజీ, కాకినాడ ఐడియల్ కాలేజ్ ఫౌండర్. ఓకే. పివిఎన్ రాజు గారు, నాన్నగారు, ఇలాంటి వాళ్ళు 5 ఉండేవారు. డాక్టర్ రామారావు గారు, డాక్టర్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారు, వీళ్ళంతా కలిపి ప్రారంభించారు. దాన్ని బాగా డెవలప్ చేశారు. అలాగే ఉమెన్స్ కాలేజీ కూడా ఫౌండర్లో ఈయన ఒకరండి. అలాగే ఇక్కడ బోట్ క్లబ్ ఒకటి ఉంది కదా, మా సమితి ఏరియా, ఇది ఇప్పుడు రమణయ్యపేట అంటే, ఆయన ఇనాగ్రేట్ చేశారు బోట్ క్లబ్ని. అలా ఎవరికి పెద్దవి ఉన్నాయి ఇప్పటికీ. అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన హెరిడిటరీ ఇప్పటికీ కూడా మీ మార్క్ ఉంటుంది అందులో. ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉంటుంది మరి. రంగరామజీయర్ స్వామివారిని యానాం రోడ్లో వేమవరంలో ఆశ్రమం స్థాపించారు. నేను కూడా ఫౌండర్ అండి అందులో. తపోవనం చైర్మన్ కూడా దాంట్లో నేను. స్వామివారు అంటే ఈ కాలంలో మనకి అలాంటి ఎక్కడ లేరండి. ప్రాక్టికల్గా 14 నెలలు ఏకాంతంలో ఉండి ఏమి తీసుకోకుండా వాయుభక్షం, జలభక్షం ఇలాంటి వాటితోటే చేసి 65 కేజీలతో లోపలికి వెళ్ళి యువతలకు వచ్చేవాడికి 24 కేజీలతో వచ్చారండి బాబు. అంటే 60 రోజులు దాటితే సైన్స్కి అర్థం అవ్వదు ఎలా ఉన్నారని. పొట్టి శ్రీరాములు గారు మీకు తెలుసు కదా. కానీ అలాంటి 14 మాసాలు ఏకాంతంలో ఉండి 4 సార్లు చేశారండి తపస్సు ఆయన. ఈ భూమి మీద ఆయనకంటే ఎవరో నాకు తెలిసి లేరు. అంటే 14 నెలలు ఏకాంతం అండి, ఏమీ లేకుండా, ఓన్లీ నీళ్లు గాలి. లాస్ట్ 3 నెలలు ఇంక నీళ్లు కూడా ఉండవండి, ఓన్లీ వాయువు. అంటే ఇప్పుడు మన కాకినాడ దగ్గర ఉన్న వేమవరంలో ఉన్న జిఆర్ స్వామి ఆశ్రమం 16 ఎకరాల కాంపౌండ్ అండి మొత్తం. వెంకటేశ్వరం కోవిలోడు కట్టారు, తిరుపతి లక్కల, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ శ్రీపీఠం 3 ఎకరాలు మా స్కూల్ తిప్పించాడు. నేను ఆశ్రమం పబ్లిక్ స్కూల్ ఫౌండర్ని. మా మామయ్య గారు డివి రాజు గారు చైర్మన్, నేను కోఆర్డినేటర్ స్కూల్కి ఇప్పటికీ ఉన్నాను. దానికి సంబంధించి 3 ఎకరాలు మన పరిపూర్ణానంద స్వామికి 3 ఎకరాలు గిఫ్ట్ ఇప్పించామండి, నేనే ఇప్పించాను. పేటదికి శంకర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని పేరు కూడా మా ఇంట్లోనే పెట్టారు. మా ఇంటికి వచ్చేవారు. చాలా పవర్ఫుల్ అండి ఆయన కూడా. చిన్న వయసులో తల్లిగారికి చూపు అనకపోయినా ఆవిడ ఆశయం కోసమే ఇందులో మారిపోయారు ఆయన. చాలా గొప్ప వ్యక్తి. వేల మంది వస్తారు దశమంటే. అలాగే ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో సత్కళవాహిని అని ఒక ఆర్గనైజేషన్ 50 ఏళ్ళ నుంచి ఉంది అది. అందులో పిల్లలకి మ్యూజిక్ నేర్పడం, అన్ని రకాలుగా 14 వాయిద్యాలు నేర్పుతారు. అందులో ఎంఏతో సమానమైన క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. యూనివర్సిటీకి అనుబంధం ఉండదు, అక్కడే పరీక్షలు అవుతూ ఉంటాయి. చాలా 300 మంది పిల్లలు నేర్చుకోవడం, ఆ నేర్చుకున్న సర్టిఫికేట్స్ ఉండడం వల్ల ఉద్యోగాల్లో దానికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు కదండి. చాలామంది మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళ్తున్నారు. చాలా మంచి పేరున్న ఆర్గనైజేషన్ అది. తర్వాత పిఆర్ కాలేజ్ 1000 మంది సభ్యులు ఉంటారు అందులో. వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంది,
3 టర్మ్స్ నేనే ప్రెసిడెంట్ అండి. భామిరెడ్డి గారు దాని ముఖ్యులు. ఆయన చాలా అసలు ఆయన రెండో కూడా ఉండదండి. కాలేజీలో ఏం చేద్దాం ఉండదు. కాలేజీ మీద ఆయన అంతా పాపం చాలా గొప్పగా చేశారండి. ఆయనకి ఎవరు చేయలేం. కోట్లాది రూపాయలు తెచ్చి పాత బిల్డింగ్స్ అన్నీ రెనోవేట్ చేసి బిల్డింగ్స్ కట్టి హాస్టల్స్లో ఏ ఫెసిలిటీ కావాలితే అదండి. వచ్చిన ప్రిన్సిపాల్ చాలా సంతోషంగా ఉండేవాడు. ఈయన ఉంటే చాలు మాకు అన్నట్టు అలా నడుపుకొచ్చారండి ఆయన. చాలా ఈ మధ్య కూడా వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంది. 3 టర్మ్స్ నేనే ప్రెసిడెంట్ అండి. భామిరెడ్డి గారు దాని ముఖ్యులు. ఆయన చాలా అసలు ఆయన రెండో కూడా ఉండదండి. కాలేజీలో ఏం చేద్దాం ఉండదు. కాలేజీ మీద ఆయన అంతా పాపం చాలా గొప్పగా చేశారండి. ఆయనకి ఎవరు చేయలేం. కోట్లాది రూపాయలు తెచ్చి పాత బిల్డింగ్స్ అన్నీ రెనోవేట్ చేసి బిల్డింగ్స్ కట్టి హాస్టల్స్లో ఏ ఫెసిలిటీ కావాలితే అదండి. వచ్చిన ప్రిన్సిపాల్ చాలా సంతోషంగా ఉండేవాడు. ఈయన ఉంటే చాలు మాకు అన్నట్టు అలా నడుపుకొచ్చారండి ఆయన. చాలా ఈ మధ్య కూడా 50 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ అల్లుడు గారు ఎమ్మెల్యేగా ఉండేవారు కాబట్టి శుభ్రమైన రోడ్లు వేయించారండి లోపల. అలాగే ఆడిటోరియం బివి మోహన్ రెడ్డి గారిని ఆ రోజుల్లో ఎప్పుడో పీయూసీ చదువుకున్నాడు ఆయన. ఇవాళ మంచి ఇండస్ట్రియలిస్ట్ అండి ఆయన. ఇలాగే ఇక నేను చదువుకున్నాను కదా అని ఒక అభిమానంతో ఆడిటోరియంకి ఆయన పేరు పెట్టేలాగా మేజర్ డోనర్ ఆయనండి. ఆ రోజుల్లో చదువుకున్నందుకు అభిమానంగా 25 లక్షలు ఇచ్చాడండి ఆయన పేరు పెట్టాము. ఇవన్నీ భామిరెడ్డి గారి చేతుల మీద జరిగినాయండి అన్నీ. ఆయన వెనకాల మేము ఉండి కోఆపరేట్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ విష్ణు సేవాశ్రమం, తర్వాత సత్కలవాహిని, పరిపూర్ణానంద ఆశ్రమం, శ్రీపీఠం, పిఆర్ కాలేజ్, 4 టాస్క్లు. యాక్చువల్లీ మీరు లైఫ్లో ఏం చేసేవారు? ఏమన్నా బిజినెస్ ఏమన్నా చేసేవారు? ఒక ఫీడ్ ఫ్యాక్టరీ ఒకటి ఉందండి ఏలూరు దగ్గర. మా అబ్బాయి వాళ్ళ కజిన్ చూస్తారు. ఇప్పటికీ ఉందండి? ఇప్పుడు ఉందండి. ఏలూరు దగ్గరలో చిన్న తిరుపతి ఉంది కదా, పక్క ఊరే ద్వారకా తిరుమల. అలాగే మాకు వ్యవసాయం మీద ఆధారం పూర్వం నుంచి. మేము సర్పంచ్గా ఉండగా 4 పక్కల 4 కాలనీలు వచ్చేలా చేసి పెట్టామండి లేను మా ఊరికి. అందులో మా నాన్నగారు ప్రత్యేకంగా అర్జునపేట కట్టించి ఇచ్చారు. 4 ఎకరాల్లో ఆ రోజులో 100 మందికి ఇల్లు కట్టించి ఇచ్చారు. శివాలయం అని వీళ్ళ కట్టాలంటే మన తరం కాదండి, ఆయనే కట్టించారు ఊళ్ళో. నేను నా టైంలో నేను ఊరు గ్రామదేవత నూకాలమ్మ అని మాకు బాగా అందరికీ దేవత. ఆవిడ గుడి రెనోవేట్ చేసి మొత్తం ఇప్పేసి కొత్త గుడి కట్టామండి మా ఊళ్ళో. ఉగాది ముందు రోజు తీర్థం అని ఉంటుంది, 4 రోజులు ఉంటుంది. ఆఖరి రోజు 1,00,000 మంది వస్తారండి ఎక్కడి నుంచి వస్తే. డివోటీస్ చాలా బాగా జరుగుతుంది జాతర. 3 రోజులు అండి. 3 రోజులు చేస్తారు. 1,00,000 మంది వరకు డివోటీస్ వస్తారు కండ్రేగుల ఊర్లో. ఓకే. ఉగాది ముందు అమావాస్య అండి. ఓకే. తొలి అమావాస్య అని అంటాం. ఓకే. లేదా ఉగాది అమావాస్య. ఓకే సార్. ఇప్పుడు కొత్తగా చాలా తరం వచ్చింది. అంటే ఇప్పుడు నా తర్వాత తరం అవ్వచ్చు. మీరు ఏమన్నా మార్పు గమనించారా మీ తరానికి ఈ తరానికి? బాగానే. అప్పటికి ఇప్పటికీ మార్పు మామూలు కదండి. అప్పుడు కేవలం కుటుంబాలు గౌరవాల కోసమే పాకులాడేవాళ్ళం. ఇప్పుడు ఏముందంటే ఆర్థికంగా ఎదగకపోతే సొసైటీలో నడ్డం కష్టం. ఆర్థికంగా ఎదగడమే ఫస్ట్ అందరికీ ప్రిఫరెన్స్ అయింది. దానివల్ల ఏంటంటే రిలేషన్స్ తగ్గిపోతున్నాయి. ఎవడెవడో తెలియట్లేదు, ఎక్కడెక్కడి నుంచి ఉంటున్నారో అంతకంటే తెలియట్లేదు. కానీ కాలాన్ని బట్టి మార్పు అండి ఇదంతా. అంటే కాలానికి అనుగుణంగా మనం మారాలి. మీరు ఎంతమంది ఎంపీలని చూసుంటారు సార్? 5-6 చూశానండి. మొసలిగడ్డ తిరుమలరావు గారు ఫస్ట్, కరణం గారి కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. నెహ్రూ గారి పక్కనే కూర్చున్నాడు ఆయన, అంత ఫేమస్ అండి. పోటీ ఉండేది కదా ఆయనకి. అలాగే కర్నల్ డిఎస్ రాజు గారు అండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఫ్యామిలీ డాక్టర్ ఆయన, కూడా ఉండేవాడు ఆయన. 2 సార్లు పోటీ లేకుండా ఎంపీ అయ్యారండి ఆయన. మా మామయ్య గారు అవుతారు ఆయన. ఆయన తర్వాత శ్రీరామ సంజీవరావు వచ్చారు. నాన్నగారు ఇద్దరు కూడా బాగా ఆల్ ఇండియా కాంగ్రెస్ లెవెల్లో
ఎప్పుడు ఆయనకి పెద్ద పోటీ ఉండేది కదండి. ఆయన వచ్చి కనపడి వెళ్ళిపోతే అయిపోయినట్టే ఒకసారి కనపడడం ఏరంతే. సంజీవరావు తర్వాత వాళ్ళ అబ్బాయి పాళనరాజు గారండి. ఆయన కూడా ఈవేళదా కూడా ఆ ట్రెడిషన్ అలా కంటిన్యూ అయింది. తాతగారు, తండ్రి, ఆయన 3 తరాల నుంచి చాలా గౌరవమైన కుటుంబాలండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న పర్సనాలిటీ వాళ్ళకి ఉండదు. గౌరవానికైనా దేనికైనా పద్ధతి అయినా స్వార్థం అంత తెలియదండి వాళ్ళకి అసలు. మనం ఏం చేసాం, మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా, చేయగలుగుతున్నాం లేదా అన్న దాంట్లోనే నడిచింది ఆ కుటుంబం. అందుకే ఇప్పటికీ ఎవరు మర్చిపోరు. పళ్ళనరాజు గారి స్టాచ్యూ అందుకే భానుడి సెంటర్లో పెట్టారు, చూసే ఉంటారు మీరు. ఇక్కడ రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్కి ఇందిరాగాంధీ గారు వచ్చారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అండి ఆవిడ. ఆ కార్యక్రమం అంతా మా నాన్నగారి మీద పెట్టారు, చూశారు. ఆవిడ చేతుల మీద దీనికి సన్మానం కూడా జరిగింది. మీ నాన్నగారికి మా ఇంటి ఫోటోలు అవి ఉంటాయి ఇంటి దగ్గర. ఇప్పుడు అంటే కాంగ్రెస్ అంటే వాళ్ళకి ప్రాణం అండి. అప్పుడు ఆ డివోటీస్ ఇంక ఇప్పుడు లేరండి, అయిపోయారు. అంటే ఆ కాంగ్రెస్ ఎరా అనేది ఇప్పుడు లేదు ఇంకా. వాళ్ళతో అంతమే. సార్ అసలు ఆ కాంగ్రెస్ అలాగా అయిపోవడానికి ఏమన్నా కారణం ఏమైనా చెప్పగలరా? కాలం మార్పు అండి. ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టడం కూడా ఒక రీజన్ అనుకుంటున్నాను నేను. కాదండి, మరి మెయిన్ దానివల్లే కాంగ్రెస్ పోయింది. అందరి రాష్ట్రంలో ఇంకా కనుమరుగు అయిపోయిందండి. మనం అంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో డెవలప్ చేసాం. మన చుట్టుపక్కల మన ఆంధ్ర వాళ్ళే కదా ఎక్కువ అక్కడికి వెళ్ళి డెవలప్ చేసింది. అలాంటి దాన్ని సెపరేట్ చేసి మనకి అక్కడ ఏమీ లేకుండా అయిపోయిందని బాధ మన వాళ్ళకి ఉంటుంది కదా ఆటోమేటిక్గా. దానివల్లే కాంగ్రెస్ పోయింది. సోనియా గాంధీ గారికి అంత సరైన ఇన్ఫర్మేషన్ లేక అలా చేసింది అనుకుంటున్నాను. చెప్పేవాళ్ళు కూడా ఉండాలండి, అడ్వైజర్స్ కూడా ఉండాలి, మంచివాళ్ళు ఉండాలి. రెండు కలిసి ఉంటేనే. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే పోనవడండి, విడిపోతాం. ఆ మహానుభావుడు పోయాడు పాపం. దానివల్ల ఏంటంటే ఇంకా మన పక్క మన ఆంధ్రాలో చెప్పి దాన్ని దారి చేసేవాళ్ళు ఎవరు లేకే పోయింది. సో ఆ రీజన్ మెయిన్ నాకు అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి. చంద్రబాబు నాయుడు ఈ టీం ఉంది కాబట్టి, ఇప్పుడు సెంట్రల్కి వీళ్ళ అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అవసరం, కూటమి బాగా చేయగలుగుతుంది, ఫండ్స్ కూడా బాగా ఇస్తున్నారండి. ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ బాగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు మనకి క్యాపిటలే లేదండి. లాస్ట్ 5 yearsలో కూడా ఏం జరగలేదు అక్కడ. 3 రాజధానులు అంటుంది. అలా అయిపోయింది కానీ ఏమి చేయలేదు కదా. ఇప్పుడు ఏదో మళ్ళీ మన రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుందని, పోలవరం పూర్తవుతుందని, స్టీల్ ప్లాంట్ మళ్ళీ మనకి నిలబడిందని, ఇలాంటి పనులు చేయగలుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. కొంతవరకు మన అదృష్టమే కదా మరి. అలా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సార్ మీకు ఇప్పుడు వయసు? నాకు 73 అండి. 73. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫ్రీడమ్ వచ్చిన దగ్గర నుంచి మీరు చూస్తూ వచ్చారు. ఫస్ట్ ఏ గవర్నమెంట్ ఉంటుందండి? కాంగ్రెస్ అండి. అప్పుడు మనకి ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ అండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్? మద్రాసుతో కలిసి ఉండేది. దాన్ని కర్నూలు మార్చారు తర్వాత. కర్నూలు రాజధాని చేసి, పొట్టి శ్రీరాములు గారి పుణ్యం అంటే మనకి తెలుగు మాట్లాడే వాళ్ళంతా రాష్ట్రం ఉండాలని తెలంగాణను కూడా కలిపి కర్నూలు రాజధాని చేశారండి. చాలామంది ముఖ్యమంత్రులను చూసుంటారు మీరు, ఏమన్నా చెప్పగలరా కొన్ని? వెంకటరావు గారికి టాప్ అండి. ఆయన హోమ్ మినిస్టర్గా చేసినప్పుడే మన రాష్ట్రం సుఖశాంతిగా ఉండేది. అయితే నక్సలైట్ మూమెంట్ చాలా ఉండేది. ఆయన వచ్చాక అంతా తగ్గిపోయింది. ఈయన ఏం చెప్తే అది ఇందిరాగాంధీ చెప్పింది ఈయన చేసేవాడు పాపం. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అండి. అలాగే మరి నీలం సంజీవరెడ్డి గారు అటు మనిషి లేడు. ప్రతి ఊళ్ళో 10 మంది ఉండేవారండి ఆయనకి, మన ఆంధ్ర రాష్ట్రంలో. అలాగే ఆయనకి పోటీగా మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చాడు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. ఆయన మళ్ళీ ఓల్డ్ కాంగ్రెస్ అని వేరేగా విడిపోయారు ముసలి వాళ్ళంతా పాపం. బ్రహ్మానంద రెడ్డి గారు కూడా చాలా పవర్ఫుల్గా నడిపారండి. తర్వాత మనం వెంకటరావు చెప్పుకోవాలంటే, పివి నరసింహారావు అన్నాళ్ళు చేయనివ్వలేదు. కానీ మనకు గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఒక తెలుగు ఆయన తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ చేశారు వాళ్ళు. మహాపండితుడండి ఆయన, అపరజానికుడు అని పేరు ఆయనకి. అవునండి, నేను కూడా బుక్స్లో చదువుకున్నాను యాక్చువల్లీ. బాగా మా ఫాదర్తో మాకు కూడా బాగా కనెక్షన్ ఉండేది. ముఖ్యమంత్రులను చూశారు, రాష్ట్రపతులను చూశారు, ప్రధానమంత్రిని చూశారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండేది,
ఎలా మారింది అనేది కూడా మీకు బాగా తెలుసు. కొంచెం ఈ పరిస్థితులకు అనుగుణంగా ఏ గవర్నమెంట్ బాగుందని మీ ఫీలింగ్ అండి యాక్చువల్లీ? ప్రజెంట్ ఇది కొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడే ఉండాలండి. ఫండింగ్ వస్తుంది కదా. పోలవరం కూడా చాలదండి. ఎప్పుడు 70 ఏళ్ల క్రితం రావాల్సిన పోలవరం ఈ నాళ్ళకి సక్సెస్ అయింది. అది బాక్రానంగల్ ప్రాజెక్టు ఇది ఒకసారి చేయాలని ఊరు. బాక్రానంగల్ వచ్చి 70 ఏళ్ళు అయింది యూపీలో. ఇది ఇప్పుడు దాకా రాలేదంటే మన బ్యాడ్ లక్ అండి. ఈ వేళ అది వచ్చిందంటే మనకి సస్యశ్యామలంగా ఉంటుంది కదా. మరి అయిపోవచ్చింది కదా పని కూడా. అదే 2027కి కంప్లీట్ అయిపోద్దాను. దాని ద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కొంచెం రాష్ట్రం కూడా ఆర్థికంగా నిలదొక్కు. ఆ పవర్ ప్రాజెక్ట్ ఉందండి మనకి. సర్ప్లస్ పవర్ అనేది చాలా ఉంటుందటండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా అని అంటున్నారు పోలవరం ప్రాజెక్టు యాక్చువల్లీ. ఇప్పుడు అంటే అందరు కంప్లీట్ అయిపోయి వెళ్ళి ఆ పారే నీరు ఆ పై ప్రాంతాన్ని చూస్తారు. బట్ ఇప్పుడు మాకు ఆ టన్నెల్స్ ఎలాగా, ప్రొడక్షన్ ఎలా చేస్తున్నారు, డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి, వే ఎలా ఉంది, ఏ ఏ ప్రాంతాలు ముంపు గ్రామాల్లో మునిగిపోయాయి. సార్ మీరు యాక్చువల్లీ మీరు క్షత్రియులు అన్నారు. మా పెద్దాపురం అందరికీ కూడా జగపతులు అంటారండి. మా ఫోర్ ఫాదర్స్ వాళ్ళు తోడేళ్ళు, విజయనగరం వాళ్ళని గజపతులు అంటారు. వీళ్ళు జగపతులు. ఈ విజయరాజు గారికి ఒక 7-8 తరాల ముందు అశోక్ గజపతి రాజు గారు వాళ్ళు. పెద్దాపురం కూడా ఒకే కుటుంబం అల్లుళ్ళు. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడున్న ఈయన గవర్నర్ చేస్తున్నారు. ఇప్పుడు గోవా గవర్నర్ కింద చేస్తున్నారు అశోక్ గజపతి రాజు గారు. అసలు స్టన్నింగ్ క్యారెక్టర్ సార్. ఆయన్ని రోల్ మోడల్. నన్ను కూడా 150 ఎకరం మిగిలిపోతే అది కూడా ఇచ్చేశారు. గవర్నమెంట్ కావాలంటే ఫ్రీగా ఇచ్చేశారు పాపం. 150 ఎకరాలు నాకు తెలిసి 150 ఎకరాలు అంటే 1000 కోట్లు ఉంటుంది. దాన్ని దారాదత్తం చేసేసారు గవర్నమెంట్కి. అశోక్ గజపతి రాజు గారు కూడా బ్లెస్డ్ అండి. ఎందుకంటే అంత మంచి కూతురు ఉంది. ఆవిడ ఇప్పుడు ఎమ్మెల్యే కింద చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా నెమ్మది. ఇంకా ఫాదర్ ఏం చెప్తే ఆ అమ్మాయి కూడా అదే చేస్తారండి. కానీ ఈ తరంలో అంత డౌన్ టు ఎర్త్ ఉండరండి. ఆవిడ ఒకటే మిగిలింది మనకి. ఇలాగా పూర్వం కంటిన్యూ చేస్తుంది పాపం, ఏమీ ఆశించకుండా. అది గొప్పే కదా సార్ మరి ఈ రోజుల్లో. యాక్చువల్లీ మీరు చాలా రాజకీయ పరిణామాలు చూశారు స్వాతంత్రం తర్వాత ఈ 70 సంవత్సరాల్లో. నా చిన్నప్పుడు అంటే మా ఫాదరు లేదా మా తాతగారి టైంలో కర్ణం వ్యవస్థ, మున్సబ్ వ్యవస్థ అని ఉండేవండి. నాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఏమిటవి అని. దాని గురించి అయినా చెప్పగలరా మాకు? మున్సిపల్ వ్యవస్థ అంటే మా ఫోర్ ఫాదర్ చెప్పేది గోపరాజు గారు. మా తాతగారి కంటే పెద్ద ఆయన. 13 ఏళ్ళు మున్సిపల్ చేశారండి. ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన సెటిల్ చేసేవారు. అసలు మున్సబ్ అంటే ఏంటండి? ప్రొటెక్టర్ అనమాట. ఎవరికి ఏమొచ్చినా ఆయన దృష్టికి వెళ్తే ఆ సమస్య బయటికి వెళ్లకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా సెటిల్ చేయడం మెయిన్ అండి. రెవెన్యూ వ్యవస్థ కూడా వాళ్ళే చూసేవారు. ఏ డిస్ప్యూట్స్ వచ్చినా ఏం ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టి సెటిల్ చేయడం. బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఇబ్బందులు చాలా పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఓ దారి చేయడం బాగా చేసేవారు. వాళ్ళ రికార్డ్ అంతా బాగుండేలాగా అంతా చేసేవారు. అలాగే కర్ణం వ్యవస్థ అంటే మన భూములు మనం కాపాడుకోవడానికి రికార్డుగా ఆయన ఎంతవరకు చేయాలో చేసేవారండి వాళ్ళు, ఎవరికి ఇబ్బంది లేకుండా. చాలా బాగుండేది. ఇప్పుడు అవన్నీ మీకు ఇప్పుడు చూస్తున్నాం కదా, అన్నీ ఇబ్బందులే. రెవెన్యూ ఇప్పుడు ప్రజెంట్ వ్యవస్థకి అప్పటికి చాలా తేడా అండి. చాలా సుఖంగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఎవరు చేయటం కూడా తెలియట్లేదు. ఏ రోజు వాళ్ళకి ఇబ్బంది వద్దో తెలియట్లేదు. ఒకళ్ళ భూములు ఒకళ్ళకి, ఒకళ్ళ నెంబర్లు ఒకళ్ళకి, ఈ మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బంది పడి ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు వచ్చాక మళ్ళీ సెట్ చేస్తున్నారు. రీసర్వే అని పెట్టి ఎవరి దానికి సుఖంగా ఉండేలాగా, హక్కు ఉండేలాగా చేస్తున్నారు. ఉదాహరణ చదువుతుంది. కొన్నాళ్ళ పాటు ఈయన ఉంటే ఇంకా మళ్ళా 2 రోజులు వస్తాయి. జరిగింది అది. మున్సబ్ కింద కర్ణం ఉండేవారండి. ఓకే. ఈ కర్ణం అయితే రెవెన్యూ రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ ఏ విలేజ్లో ఎంత ఇన్కమ్ వస్తుంది, మన గవర్నమెంట్కి ఎంత కట్టాలి, వాళ్ళే
కర్ణం చూసేవారు, దాన్ని మున్సబ్ గారు దగ్గరుండి చేయించేవారు. ఓకే. 13 విలేజ్లు చూశారు అని అంటున్నారు. ఒక మున్సబ్ కింద ఎన్ని ఉంటాయండి యాక్చువల్లీ మామూలుగా? వేలాది ఎకరం అండి. నేను ఒక కర్ణం గారిని చాలా దగ్గరుండి పరిశీలించాను సార్. ఆయనకి అప్పటికే 98 సంవత్సరాలు. అంటే ఒక పని మీద వెళ్ళామండి ఆయన దగ్గరికి. వెళ్తే ఆయన చెక్క కుర్చీలో, మడత కుర్చీలో ఇలా కూర్చొని దాని మీద వేసుకొని ఇంతంత కళ్ళద్దాలు పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఆయన, ఆహా ఆ ఊర్లో ఆ పొలమా, అక్కడ 2 వేప చెట్లు, ఒక కొబ్బరి చెట్టు ఉండాలి, అవి ఉన్నాయి అంటే పంచాయతీకి శిస్తు కట్టాలి, కడతానంటేనే రాస్తాను లేతే లేదని చెప్తున్నారండి. ఎక్కడ ఊరు, ఎక్కడ ఆయన పొలంలో చెట్లు ఆయనకి ఎలా గుర్తున్నాయి అసలు నాకు పిచ్చెక్కిపోయింది. మనం ఇప్పుడు చదివిందే నెక్స్ట్ మినిట్ గుర్తుండట్లేదు. ఒక్క ఊరు మ్యాప్ ఏంటి, ఆ మ్యాప్లో ఆ పొలం ఎక్కడ? 2.30 అడుగులు వెళ్ళండి, అక్కడ మైలురాయి ఉంటుందని చెప్పుకోరండి. వాళ్ళకి మెమరీ అలాంటిదండి. ఆ తవ్వేటప్పుడు ఇక్కడ ఉండేది రాయి, బ్రిటిష్ వాళ్ళ టైంలో వేసిన రాయి అది. దాన్ని బట్టి కొలత మొదలయ్యేది. అక్కడ దాకా గవర్నమెంట్, అక్కడి నుంచి ఏమో రైతు దేని. అది అసలు ఇప్పుడు ఎవరు పనికిరారండి అసలు ఆ మెమరీ పవర్కి. అంటే మా నాన్నగారి టైంలో 1964 మాట చెప్తున్నాను మీకు. కంచి కామగోడిపేట పరమాచార్య వారు ఉన్నారు కదా, వారు మా ఊరు రావడం, 5 రోజులు ఉండడం, చుట్టుపక్కల విపరీతమైన క్రౌడ్ అండి, భక్తులు, వీళ్ళందరినీ దర్శనం కలిగించేలా చేయడం. మా ఊరి ప్రక్కనే మాకు 2 కిలోమీటర్లు కూడా ఉండదు, క్షణముక్తేశ్వరం అని స్వయంభూ లింగం ఉండేది. అంటే మా దేవతలు స్థాపించిన గుడి అది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేవారు. నడకనే వెళ్ళి ఇంటికే నడిచే దేవుడు అని పేరు ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా సరే నడిచే వెళ్ళేవారు. పల్లకి కూడా ఎక్కువ కదా, పల్లకి ఊరికే వచ్చేది కూడా. కొన్ని వందల మంది ఉండేవారండి. ఆవులుండి, ఏనుగులుండి, అన్ని రకాలుగా సంస్థ మామూలు సంస్థ కదా, ఇవాళ లక్షల కోట్లు వాల్యూ ఉంటుంది ఆ సంస్థకి. అలాగే చంద్రజీర స్వామి వచ్చారండి. ఊరు పట్టలేదు జనం మాకు. ఆయన వస్తున్నారంటేనే, ఆయన కూడా ఇంచుమించు శ్రీరామచంద్రమూర్తిలో ఉంటారు కాబట్టి ప్రజలు దర్శనం చేసుకోవడం, ఏం చెప్తే అది ఆయన చెప్పింది వినడం, వీళ్ళ సమస్యలు ఉంటే అడగడం చాలా బాగా చెప్పేవారండి. పరిపూర్ణాంశం చెప్పక్కర్లేదు. ఆయన అభిషేకం చేస్తారండి 8 గంటలకి. అభిషేకం చేశాక మీకు ఉన్న ప్రాబ్లం ఏంటని అడుగుతారు వెళ్ళేవాళ్ళని. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటని అడుగుతారు, టైం ఏంటని అడుగుతారు. మనం పుట్టినప్పటి నుంచి ఈవేళకి ఏ గంటలో ఏం చేసామో చెప్పేయడం అంత 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 శక్తి ఉందండి ఆయనలో. ఆయన కూడా మామూలైన కాదు. స్వామి జ్ఞానానంద అని, జ్ఞానానంద శిష్యులండి ఆయన. జ్ఞానానంద అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ బోర్డులో ఉండేవారు. ఆయన బోర్డు ఒకటి ఉంటుంది కదా, పీఠం, ఆ పీఠానికి ఒక మెంబర్ అనమాట. ఆ లెవెల్లో పాపం ఈయన అక్కడ ఉండి అన్నీ నేర్చుకుని మన ప్రాంతానికి బాగు చేయడానికి ఇక్కడికి వచ్చారు. అలా వీళ్ళందరితోటి మా కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం మామూలు కదా, అదేదో పూర్వజన్మ సుకృతం. తర్వాత మా అబ్బాయి కూడా ఇంచుమించు ఏది కాదని కూడా చూస్తూ ఉంటాడు. మా మనవడు కూడా ఇంచుమించు ఆధ్యాసలో ఉన్నవాడే. ముందు గుడికి వెళ్దాం తాతయ్య అంటాడు. మీరు చూసిన వాళ్ళలో బెస్ట్ రాష్ట్రపతి ఎవరండి? అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు. ఆయన మించిన వాళ్ళు లేడు, అసలు ప్రపంచంలోనే ఉండవు. బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఎవరైనా గుర్తున్నారు సార్ కొంతమంది రాష్ట్రపతులు మీకు ఏమన్నా? సంజీవ్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళేవాళ్ళు మేము. వివి గిరి గారు నాన్నగారు బాగా క్లోజ్గా ఉండేవారు. ఎలాగంటే సార్ ఆయనది కాకినాడ అని చెప్తారు, వివి గిరి గారు. వాళ్ళు ఉన్నారు కానీ ఒరిస్సా ఇలా ఎప్పుడో మైగ్రేట్ అయిన తెలుగు వాళ్ళే. రామలు చాలా పద్ధతి అయిన వాళ్ళు. ఇండిపెండెంట్గా నెగ్గాయండి ఆయన, వివి గిరి గారు. నాన్నగారు బాగా ఇష్టలేండి. సార్ రీసెంట్గా అంటే నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎప్పుడో జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అని బ్యాంక్ని దివాళా తీసేశారు. దాని గురించి ఏమన్నా చెప్తారా? మూలపేట కర్ణం గారు అంటారండి. రాయవరు మృత్యుంజయరావు ఆయన పేరు. చాలా మంచివాడు ఆయన. ఈ ఊళ్ళో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయించిన ఆయన. ఎక్కడైనా ఆయన పేరే ఉండేది. వాళ్ళ నాన్నగారు శత జయంతి అని చెప్పి ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి సన్మానించి, పీఠాధిపతులను తీసుకొచ్చి అన్నీ చేశారు. ఆయన ఆయన నాన్నసేపు ఈ బాధలు 1000 ఎకరం నేలండి వాళ్ళది అక్కడ. ఆ కొడుకులు మరి ఏం చేశారో తెలీదు. ఆంజనేయులని కొడుకు కూడా మంచివాడే. కోళ్ళు విశాలాక్షి అండి ఆవిడ పేరు.
శ్రీపీఠం ఈయనకి బాగా అండదండగా ఉండేవారు మాధవ పట్టే వాళ్ళని. ఆవిడ మొత్తానికి లాక్కొచ్చి 500 కోట్లు అండి పాపం. రిటైర్డ్ పీపుల్ పెన్షన్ డబ్బులు పెట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుని ఆ డబ్బులతో ఏదో బతుకుదాం, వడ్డీ డబ్బులు వస్తాయని చెప్పి పెట్టిన వాళ్ళే ఎక్కువ మంది. మనకు తెలిసిన వాళ్ళే కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళు, 50 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది బ్రాహ్మణులు పోయారండి పాపం. మనోడు కదా ఏమైపోదులే మనకు బాగుంటుందిలే అని. ఇవాళ అడ్రస్ లేదు. బెంగడిపోయి చచ్చిపోయారు అప్పుడు కొంతమంది. వయసులో అయిపోతున్నాయి కదా. దాని వెనకాలంతా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారండి. ఇంకోటి చెప్పాలండి, ఫ్రీడమ్ మూమెంట్లో మా తాతగారు బాగా తిరిగివారని చెప్పాను కదా. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముందు చెప్పుకోవాలండి. ఆయన కాకినాడ వస్తే తిరిగి వెళ్ళేదాకా కూడా ఉండి ఆయనకి రైల్వే టికెట్ కూడా వీళ్ళే కొని పాపం ఎక్కించేవారు. ఏమీ సంపాదించుకోలేదు. ఆస్తి అంతా ఫ్రీడమ్ కోసం ఖర్చు పెట్టేసాడు. మన ఈ మధ్య అత్మానం చదువుతున్నాం కూడా, రైల్వే స్టేషన్లో, రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆకలితోటి ప్లాట్ఫారం మీద కుర్చీలో కూర్చుని ఉంటే ఆ స్టేషన్ మాస్టర్ చూసి గౌరవించి అన్నీ తెప్పించి సఫారీలు అన్నీ చేసి భోజనం తెప్పించి అప్పుడు ట్రైన్ ఎక్కిచ్చాడని. అలాంటి మహానుభావుడని అయిపోయింది. అలాగే మహర్షి బుల్సు సామూర్తి గారిని, ఆయన కూడా చాలా టాప్ అండి. మన రాయవేలూరు జైల్లో ఆయన ఉన్నప్పుడు కీర్తిపాటి దయాంధ్రరాజు గారిని 7 అడుగులు ఎత్తండి ఆయన, కర్ణాటక రాజులు వాళ్ళు. 7 అడుగులు ఆయన కూడా తీసుకొచ్చాడు ఇక్కడికి తనకి సెక్యూరిటీ కోసం. అలాగే తుని 6 సార్లు ఎమ్మెల్యే చేసాడు నేను. బులిబాబు గారు అంటాం మేమంతా, మా పెద్దనాన్నగారు అవుతారు. రాజావత్సవ వెంకటకృష్ణరాజు బహదూర్ ఆయన పేరు. 4 సార్లు ఎమ్మెల్యే చేసాడు నేను. 1000 ఎకరం ఉండేది. ఆయన రిటైర్ అయిపోయాక కూతురు 2 సార్లు ఎమ్మెల్యే చేసింది ఆవిడ, విజయలక్ష్మి గారిని. క్యాబినెట్లో మినిస్టర్ కూడా అయిందండి ఆవిడ. ఈవేళ 1 ఎకరం లేదండి వాళ్ళకి పండించుకోవడానికి. 1000 ఎకరం దానాల కింద అయిపోయింది. వాళ్ళ మనవడు 6 సార్లు పోటీ పెట్టి ఓడిపోయి ఒకసారి గెలిచాడు. వాళ్ళందరూ గారి పుణ్యం అంటే మరి ఎలాగో యనమల రామకృష్ణ గారి మీద. అతను కూడా పిల్లలు ఉద్యోగాలు చేసి బతుకుతున్నారు. కుటుంబాలు ఎలా ఉంటాయో తెలియదు. ఆ రోజులు మనుషులు వేలాది ఎకరం, ఆ స్కూల్ అన్నా కాలేజీ అన్నా అంతా వాళ్ళు ఇచ్చే తునంతా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఏమీ లేదండి ఇవాళ. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చేసినప్పుడు తమ్ముడు మా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫుడ్ లేక అక్కడ ఉంటున్నాడు. మాకు ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది ఇక్కడ, జీరస్వామి ఆశ్రమం ఎదురుండా క్షత్రియాస్కి. అందులో ఉంటున్నాడు పాపం కిషోర్ అని. ఇప్పుడు కాకినాడ చుట్టుపక్కల 5-6 కుటుంబాలు ఉన్నాయండి. వెలుగుబంట్ల నారయ్య గారని కోరాడండి. కాపుల్లో అంత స్థితిమంతుడు లేడు ఎప్పుడు. 1600 ఎకరానికి యజమాని అండి ఆ రోజుల్లో. 1600 ఎకరాలు. ఈవేళ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏదో ఉంటే 5 ఎకరాలు 10 ఎకరాల లోపు అంతే. ఏదో ఉద్యోగాల మీద బతుకుతున్నారు. ఏం చేశారంటే అన్నీ దానాలు ధర్మాలే. ఎవడైనా నాకు పెళ్ళి లేదంటే పట్టుకెళ్ళరా బాబు, 400 300 ఉండేది ఎకరం. 1000 రూపాయలు దాటి ఉండదు. వాళ్ళు అమ్మేసినవి అన్నీ అలాగే పోయినాయి. ఇప్పుడు ఆదిత్య శేషారెడ్డి కొనుక్కున్న అన్నీ కూడా వాళ్ళ 200 ఎకరం ఉత్తరే పోయినట్టు పోయింది. వాళ్ళని జ్ఞాపకం ఉంచుకునేలా చేసుకున్నారు వాళ్ళు. ఇంకా తినేసిన వాళ్ళు శుభ్రంగా కాజేసిన వాళ్ళు కాజేసేస్తున్నారు. అలా కొంతమంది ఉన్నారు సార్. కరప దేవి వీరభద్రరావు అని 100 ఎకరం ఉండేదండి. ఆయన బతుకుండగా ఆయనే సర్పంచ్ ఆ ఊరికి. ఎప్పుడు సంపర్ విలేజ్ ఉంది కదా, అద్దంకి వీర్రాజు గారు, అద్దంకి వెంకన్న గారు వాళ్ళే, ఇంకెవడో ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు కాదు. ఆయన తప్పితే ఈయన తప్పితే ఆయన అని. వాళ్ళకి బోర్డు ఆస్తులు ఉండి పూర్వం. ఇవాళ ఏమీ లేకుండా అయిపోయింది. ఆ పిల్లలకి మా నాన్నగారు కొంతమందికి ఉద్యోగాలు వేయించారు. ఏదో మళ్ళీ ఇప్పుడు ఈ ఉద్యోగాలు వచ్చే కొంచెం మళ్ళీ సర్వైవ్ పైకి వస్తున్నారు అనుకోండి. అంతంత ఆస్తి 1600 ఎకరం అంటే ఎవడ సంపాదించగలమండి పాపం. అలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నది. సార్ మీరు లైఫ్ లాంగ్ నాకు వీళ్ళు ఇంకా లాస్ట్ వరకు నాకు గుర్తుండిపోతారు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఒకరు? అంతకు లేరండి, బోల్డ్ మంది ఉన్నారు పాపం. ఫస్ట్ ఎవరు గుర్తుకొస్తారు మీకు? కళ్ళు మూయగానే లేదా ఈయన ఉంటే బాగుండు, ఈయన చేసిన మేలు నేను మర్చిపోలేను. బావుడిపాటి సూర్యనారాయణ గారిని వాళ్ళ తండ్రి గారేమో పూర్తిగా వేదం చదువుకున్నారు అవధాని. ఈయన స్కాలర్ అండి, పిహెచ్డి స్కాలర్. డిఈఓ చేశారండి ఆయన. హైదరాబాద్ సిటీకి డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఆయన ఇంటి దగ్గర సైకిల్ ఎక్కువాడండి డిఈఓ చేసి. ఆఫీసులో సైకిల్ పడేసి అప్పుడు జీప్ ఎక్కువారు. డిఈఓ చేస్తూ సైకిల్ మీద ఆఫీస్కి వెళ్ళి అక్కడ జీప్ ఎక్కువారు. అక్కడ జీప్ ఎక్కేవారు. అలా పనంతా పూర్తి చేసుకుని ఆఫీసులో దిగిపోయి సైకిల్ వేసి ఇంటికి వచ్చేవారు. ఆయన ఇంట్లో నేను 3 సంవత్సరాల నుండి చదువుకున్నాను. నాకు ఇంత బాగా చదువు రావడానికి ఆయనే కారణం. బావుడిపాటి సూర్యనారాయణ గారిని కిందే పడుకునేవాళ్ళు అండి.
చలి 64, 65 టైంలో హైదరాబాద్ విపరీతమైన చలి. 4 గంటలు లేకపోతే గురువుగారు ఏమంటారో లేచిపోయి చదువుకోవడం. క్లాస్ ఫస్ట్ రాకపోతే ఆవేళ ఇంకా రాకు మా ఇంటికి అని చెప్పేవారు. క్లాస్ ఫస్ట్ వస్తేనే నువ్వు ఇంటికి రా, లేకపోతే రావద్దు. లేకపోతే మీ నాన్నగారి దగ్గర నేను మొహం ఎత్తుకోలేను, నేను మాట ఇచ్చాను, నువ్వు బాగా చదువుకోవాలా, నీకేదో డబ్బు ఉందని గర్వంగా ఉంటే చదువు రాదు, ఇలాగే అనుకోండి. ఈవేళ కూడా లేవగానే ముందు మా నాన్నగారి పక్కన ఆయన ఫోటో ఉంటుంది మా ఇంట్లో, ఆయనకి దండం పెట్టుకుని మిగిలిన పనులు చేస్తాను. ఆయన మాకు ఈవేళ ఫౌండర్ ఆయనే కదండి, మరి ఆయన అలాంటి మనిషి ఇంకెక్కడ దొరకడం లేదు. ఆ మహాతల్లి మడి తడి వాళ్ళందరూ భోజనాలు అయిపోయాక అప్పుడు నాకు వేరేగా పెట్టేవారు నేల మీద, మళ్ళీ యాగట్టుకెళ్ళి అవతలేసి పేడతో అలకాల. అంత డిఈఓ చేసినా కూడా అంత వాళ్ళ ఇంట్లో పాపం ఏమంటారు అర్చనండి, దేవత అర్చన అంటారు వాళ్ళు. దేవత అర్చన మనం చూసామంటే అన్నం పట్టుకెళ్ళి అవతల పోసేవారు, మనం చూడకూడదు. వాళ్ళు భోజనాలు అయ్యాక మనకు పెట్టేవారు, అక్కడ తినేవాడు. దేవుడు ఎక్కడున్నా నిరూపించేసేవారు పాపం వాళ్ళు. ఆ పవర్ వాళ్ళకు ఉందండి, తెలియక మనం ఏదో మాట్లాడతారు. కానీ నేను చెప్పాను పరిపూర్ణానంద స్వామి ఒక ఇష్యూలో నీకు పెళ్ళి ఎప్పుడైందని అడిగారు. పలానా వాళ్ళని తీసుకెళ్ళాను, చెప్పారు. నువ్వు ఎప్పుడు పుట్టావు అని అడిగారు. తను పుట్టిన దగ్గర నుంచి పెళ్ళి అయిన దాకా ఏ గంటలో ఏ ఇబ్బంది జరిగిందో చెప్పేయండి. నేను ఎప్పుడు ఆశ్చర్యపోయాను. అందుకే రా బాబు మన దేశం ఇంకా బాగుంది, ఇలాంటి వాళ్ళు సుభిక్షంగా ఉంది, ఎవరు చెప్పలేరండి. అది మన దేశంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. సార్ మీ కాలేజీలో మీకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ? అంటే ఎంతమంది ఉండేవారు మీకు మీ క్లాస్లో? 45 రండి. అందులో లేడీస్ కోట ఎంత? లేడీస్ ఎంతోమంది ఉండేవారు కదా, అప్పటికే ఉమెన్స్ కాలేజ్ వచ్చేసింది కదా. మా అక్కని ఏలూరు కాలేజీలో పెట్టి హాస్టల్లో పెట్టి చదివించారు ఆ రోజుల్లో. బీఎస్సీ అక్కడ పాస్ అయింది, తను క్లాస్ ఫస్ట్ అండి ఇప్పుడు. సార్ ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ హెల్తీగా ఉన్నారా? సో ఇప్పుడు చాలా 20 సంవత్సరాలకి హార్ట్ అటాక్స్, 30 ఇయర్స్ వచ్చేసరికి డయాబెటిక్ లేదా బీపీ అనేది ఉంది. మీ దినచర్య అన్నీ చెప్పగలరా? కాఫీ టీలు తాగనండి ఇప్పుడు, ఎక్కువ మజ్జిగతోటి కాలక్షేపం చేసేస్తాం. ఆయిల్ కూరలు తిన్నాం, అందుకే బాగుంది. పాలతోటి చేస్తారు మాకు. ఓకే. నేను ఎప్పుడు జీవితంలో ఎన్వి తినలేదండి, అది చెప్పలేదు మీకు. గురువుగారి దగ్గర ఉండిపోయాను కదా, 9 ఏళ్ళకి నేను ఎన్వి మానేసినట్టే. 60 ఏళ్ళ క్రితం మానేశానండి, నాకు తెలియదు అసలు. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాక నేను మానేశాను. నేను ఎన్వి తింటే వాళ్ళ ఇంట్లో రానివారు కూడా. ఇప్పుడు యాక్చువల్లీ మాకులాంటి వాళ్ళు అయితే ఒక ఫ్లోర్ ఎక్కి దిగలేకపోతున్నాం మేము. నేను 4 ఫ్లోర్లు ఎక్కుతాను. మీ ఫాదర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మీ అధీనంలోకి వచ్చిన తర్వాత మీ పరిగణ వెళ్తుంటే ఎవరైనా మీ దగ్గర కావాలని వచ్చి గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు? లేదండి, ఎప్పుడు లేదు. నేను యాక్చువల్లీ చెప్తున్నాను, 72లో నేను డిగ్రీ అయిపోయాక ఒక 2 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. ఆ 2 సంవత్సరాల్లో మా పొలాలు అంతా నమ్ముకుని చేసిన వాళ్ళు ఉన్నారు. ఓ పేట వాళ్ళకి 13,000 నుంచి 16,000 దాటకుండా 200 ఎకరం కొనిపెట్టాను. వాళ్ళే తీర్చుకున్నారు. ఎప్పుడు తీర్చారు? 10,000 మన దగ్గర కొనిపించుకున్నాక ఆ 10,000 తీర్చడానికి 10 ఏళ్ళు పట్టిందండి. సంవత్సరానికి 1,000, 2,000 అలా కష్టపడి పాపం పాలు అమ్ముకొని పెరుగు అమ్ముకొని. ఈవేళ అదే 50 లక్షలు 60 లక్షలు అండి. ఒక్కొక్క ఆశామి 10, 12 కూడా కొనుక్కున్నాడు. వాళ్ళకి నేను అంటే ప్రాణం. నాకు కూడా మా కుటుంబ సభ్యుల కంటే వాళ్ళంటేనే ఇష్టం. అంటే వాళ్ళు నన్ను చూడకపోతే వాళ్ళు ఉండలేరు, వాళ్ళని చూడకపోతే నేను ఉండలేను అన్నట్టు. వాళ్ళకి ఏం కావాల్సిన చూసాము, ఆ పుణ్యం మాకు కాసింది. సార్ మీ అమ్మమ్మ గారి ఫ్యామిలీ ఎక్కడండి? అదే అత్తిల దగ్గర మంచిలండి. ఊరి పేరు మంచిలి. ఓకే. అత్తిలి పక్కనే, తణుకు దాటాక అత్తిలి వస్తుంది. వాళ్ళు పెద్ద జమీందారులు అండి, 600 ఎకరం తాతగారు. వాళ్ళు కూడా కలెక్టర్లా ముందు ఆయన దగ్గరికి వెళ్ళి కనపడి వెళ్ళి. పేర్లు ఏమన్నా చెప్తారా? ఆ తాతగారి పేరే నా పేరు నరసరాజు అండి. ఓకే. కలెక్టర్ వచ్చినా ఎవడొచ్చినా ఇక్కడ భోంచేసి వెళ్ళవలసిందే. ఆయన చాలా పెద్ద పేరండి చుట్టుపక్కల అందరికీ కూడా. ఒక హాస్పిటల్ కట్టించిన, హై స్కూల్ కట్టించిన, వేకర్ సెక్షన్ చూడాలన్నా గాల తర్వాతే. మా ఇంట్లో కూడా అండి మా అమ్మగారు 3 గంటలు ఇచ్చేవారండి తెల్లారగట్ట. 5 గంటలకు నాన్నగారు వెళ్ళిపోతే భోజనం రెడీగా ఉండాలి. ఆయన ఎక్కడ మంచినీళ్ళ దగ్గర బయట మళ్ళీ ఇంటికి వచ్చేదాకా. 5 గంటలకు భోజనం ఏంటి సార్? తెల్లారగట్ట 5ంటికి భోజనం వెళ్ళిపోయారు, అర్జెంట్ పని ఉంటాను. లేకపోతే 8 గంటలు చేసేసి వెళ్ళిపోవడం.
మరి 65 రోజులు తిరగాలి కదా స్వామి, అందుకోసం. వెళ్ళిపోతే భోజనం చేసి వెళ్ళిపోయేవారు. నైట్కి వచ్చేంత వరకు ఇంకా అదే భోజనం. ఈ లోపల ఆర్డీఓ గారిని, డీఈఓని ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే మన ఇంట్లోనే పోయినాం. నాన్నగారు ఉండక్కర్లేదు. ఒక్కో రోజు 100 మంది వేయరండి, వంట అంతా ఆవిడే చేసేది. మీ మదర్. ఒకసారి ఫోన్ చేసినప్పుడు మనాడు వచ్చేయాలండి, అంత బాగుండి. ఇప్పటికి మా ఊళ్ళో డొక్కా సీతమ్మ గారు అంటారు. హాస్పిటల్లో ఒక 6 నెలలు ఉంటేండి ఒక పేషెంట్కి నిత్యం పంపారండి. హైదరాబాద్లో ఈ సీరియల్స్లో యాక్ట్ చేద్దాం అమ్మాయి, వాళ్ళ అమ్మాయి. ఒక్కో రోజు వెళ్ళినందుకు 50,000 వస్తుందండి. సీరియల్లో యాక్ట్ చేస్తే అంత వద్దండి, 12 గంటలకు వస్తుంది ఈటీవీలో. అమ్మాయి చెప్పింది, నన్ను తీసుకెళ్తారు రామోజీ ఫిల్మ్ సిటీకి, రోజుకి 50,000 ఇస్తారు రాజుగారు మాకు. ఇదంతా ఆ రోజులో మా నాన్నగారిని బతికించింది మీ అమ్మగారు డొక్కా సీతమ్మ గారు అని పాపం. కూర్చోమంటే కింద కుర్చీలో కూర్చోదండి పాపం. మనం సిగ్గుపడి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని తొందరగా పంపేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ చాలా విలువైన టైంని మాకు కేటాయించారు. అండ్ అనిపించింది, ఇంత మంచి ఫ్యామిలీ హెరిడిటీ ఉన్న వ్యక్తిని మనం ఈరోజు మా షో ద్వారా యూట్యూబ్లో పరిచయం చేస్తున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం కదా.